మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా వసుద్ధరస్తు. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలాలు చెప్పుకుందాం. మొదటిగా జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది ఇది చెప్పాలంటే, ఈ జనవరి నెలలో మేషరాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఏ సమస్యలైనా సరే చాలా కష్టదశగా ఉన్నాయి, ఏమీ పనిచేసే పరిస్థితి లేదు, చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అవుతుంది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి ఎట్లా ఉందో చెప్పుకున్నాం. ఇంతకుముందు జనవరి నెల చెప్పుకున్నాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి. ఈ మేషరాశికి రాహు 11 ఉంటున్నాడు, రవి కుజ బుధ శుక్రుడు 10 ఉంటున్నారు. బాగుంది. చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి డబ్బులు రావాల్సిన ఖచ్చితంగా వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. శుక్రుడు మరి వివాహం కానీ, వివాహం కాని వాళ్ళకి వివాహం అవటం కానీ, వివాహమైన వాళ్ళకి సంతానం కలగటం, వ్యాపారం బాగుంది, డాక్టర్లకు బాగుంది, ఇల్లు కొనుక్కుంటానికి బాగుంది. ఇంతకంటే మరి మిగతావి విద్యార్థులకు మాత్రం పూర్తిగా బాగాలేదు. వ్యాపారస్తులకు కూడా కొంతవరకు నిత్యావసర వస్తువుల వ్యాపారస్తులకు మాత్రం బాగుంది, శుభం. 2026 సంవత్సరం మార్చి నెల మేషరాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ మేషరాశికి ఏకాదశంలో రవి కుజ బుధుడు రాహు బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు. 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, రవి వల్ల చదువు ఉద్యోగం బాగుంటుంది, కుజుడు వల్ల భూములు కొనుక్కుంటానే బాగుంది, మరి బుధుడు వల్ల వ్యాపారాలు బాగుంది, రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, నిలబడతాయి. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు ఈ నెలలో జరుగుతాయి. నవంబర్ నెలలో శుక్రుడు రవి బాగున్నారు, విద్యా ఉద్యోగం విదేశీయానం, శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, వివాహం చేయటానికి, చేసుకుంటానికి బాగుంది. అష్టమ శని దోషం పోగొట్టుకోవాలంటే తగిన జాతకం చూపించుకొని శాంతి చేసుకోవాలి. స్వస్తి. రవి బుధ శుక్రుడు బాగున్నారు. రవి బుధుల వల్ల వ్యాపారాలు ఆల్రౌండ్, అన్ని వ్యాపారాలు, గృహానికి సంబంధించినవి, ఇనువుకి సంబంధించింది, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఈ వ్యాపారాలనే బాగున్నాయి. ఇల్లు కట్టుకుంటానే బాగుంది, వివాహాలు బాగుంది. మరి ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉన్నటువంటి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా బాకీలు తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల ఏమిటి? కుజుడు వల్ల భూములు ఆస్తులు కొనుక్కుంటానికి, బుధుడు వల్ల వ్యాపారం బాగుంది, రాహు వల్ల రావాల్సిన డబ్బులు వస్తాయి, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, సంతానం కలగటానికి బాగుంది. మరి మిగతావి ఏవి బాగున్నాయని చెప్పడానికి అవకాశం కనపట్టలేదు. 2026 సంవత్సరం మే నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ 2026 సంవత్సరం మే నెలలో శుక్రుడు రాహువు ఇద్దరే బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగటానికి బాగుంది. రాహు వల్ల మాత్రం ఏకాదశంలో మీకు ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఆస్తులు ఎక్కడైనా స్వాధీనంలో ఉండి, లేకపోతే కోర్టు వ్యవహారాలు ఉండి కోర్టులో స్వాధీనం కాక ఇబ్బంది పడే వాళ్ళకి ఆస్తులు స్వాధీనం అవుతుంది, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడే బాగున్నాడు.
ఈ శుక్రుడు వల్ల మరి వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. మిగతా ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ నెల మాత్రం మేషరాశికి చాలా కష్టతరంగా ఉంది. 2026 సంవత్సరం జూలై నెల వచ్చేప్పటికల్లా 3 గ్రహాలు రాహువు, రవి, శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. రాహు వల్ల మీకు వచ్చిన డబ్బులు స్థిమితంగా నిలబడతాయి. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రవి వల్ల మరి ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంతవరకే బాగుంది. 2026 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి వచ్చేప్పటికల్లా రాహు బాగున్నాడు. రాహు వల్ల మంచి ఆదాయం ఉంటుంది. అట్లాగే శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బాగుంది. ఇంతవరకే బాగుంది. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల ఏకాదశిలో రాహు ఉన్నాడు. మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. కుజుడు బాగున్నాడు. ఇల్లు ఇట్లాంటివి కొనుక్కుంటానే బాగుంది. ఇంతవరకే బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల మరి ఈ రాశికి వచ్చేప్పటికల్లా రాహువు, బుధుడు, రవి బాగున్నాడు. రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడైనా బ్లాక్ అయిన డబ్బులు వస్తాయి. మీకు ఏ వృత్తిలో వచ్చే డబ్బులు కూడా నిలబడతాయి. బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంది. రవి బాగున్నాడు. విదేశాలకి, ఉద్యోగాలకి, చదువుకి బాగుంది. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల మేషరాశికి చెప్పుకుందాం. మేషరాశికి రాహువు, గురువు, బుధుడు బాగున్నారు. ఈ రాహు వల్ల మీరు ఇచ్చే డబ్బులు మాత్రం సక్రమంగా నిలబడతాయి. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటి వరకు బాగుంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్